హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పల్లీ పట్టి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా షాపుల్లో వచ్చేలాగా ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చూపించబోతున్నాను. మరి ఈ పల్లీ పట్టిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకుని దానిలో 2 కప్పుల పల్లీలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత బాండీలో 1.25 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుని లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనిలో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఈ స్టవ్ వేడికి బెల్లం మెల్లగా కరుగుతుంది. లో ఫ్లేమ్లో మాత్రమే బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు ఒక ట్రైన్ తీసుకుని దానిపైన బటర్ పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్ కానీ వేసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనిలో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే పాకం మొత్తం మాడిపోతుంది. అందుకని కొంచెం టైం పట్టినా కానీ లో ఫ్లేమ్లో మాత్రమే పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. పాకం పట్టేటప్పుడు షాప్ వాళ్ళు కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు. మనకి ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. పాకం మనం ఎలా చూసుకోవాలి అంటే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని దానిలో కొంచెం పాకాన్ని వేసి 20-30 సెకండ్ల పాటు అలా వదిలేయాలి. తర్వాత తీసుకుని మనం కట్ చేస్తే అది టక్కుమని విరిగితే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కొద్దిగా సాగినా కానీ పాకం ఇంకా రాలేనట్టు. ఇది ఇంకా పాకం రాలేదు, ఇంకొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఇంకొద్దిసేపు ఫ్లేమ్ని లోనే ఉంచుకుని పాకాన్ని కలుపుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా విరిగింది అంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చేసినట్లే. పాకం వచ్చిన తర్వాత మనం దీనిలో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి అచ్చుకి మంచి షైనింగ్ వస్తుంది. అలాగే ఒక చిటికెడు వంట సోడాని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను దీనిలో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పల్లీలకు పాకం బాగా పట్టేలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి. మీరు ఏ కప్పుతో తీసుకున్నా కానీ 2 కప్పుల పల్లీలకి 1.25 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. స్వీట్ బాగా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవచ్చు. తర్వాత దీనిని నెయ్యి రాసిన బటర్ పేపర్ పైన వేసుకుని ప్లేట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. బటర్ పేపర్ లేకపోతే మనం డైరెక్ట్గా ప్లేట్కి నెయ్యి రాసి దానిపైన పల్లి పట్టిని వేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి కొద్దిగా అంటుకుంటుంది, మళ్ళీ దాన్ని వేడి చేసి తీయాల్సి వస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి కావలసిన సైజుల్లో ముక్కలుగా కట్ చేసుకుని చల్లారనివ్వాలి. మనం కట్ చేసిన వెంటనే ముక్కలుగా తీసుకోకూడదు. చల్లారిన తర్వాత మాత్రమే ముక్కలుగా విరుచుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని ముక్కలుగా విరుచుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ పల్లీ పట్టి. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి.